వెల్కమ్ టు పూర్వలోకల్. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామ పంచాయతీలలో 5 సంవత్సరాల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సచివాలయం వైపు ర్యాలీగా వెళ్లారు. నినాదాలు చేస్తూ వెళ్తున్న సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు పోలీసులను తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువురికి మధ్య తోపులాట జరిగింది. అనంతరం సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో కొందరు సర్పంచులు పోలీసులను దాటుకుని సచివాలయం వద్దకు చేరుకోగా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వం ఒత్తిడి మేరకే సర్పంచులు అప్పులు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, బిల్లులు అందక వడ్డీలకు రుణాలు తెచ్చి గ్రామాలలో అభివృద్ధి పనులు చేశామని, ఆ అప్పుల బాధలు తాళలేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని సర్పంచుల సంఘం నాయకులు తెలిపారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడే 8 నెలలు కావస్తున్నా ఇంకా బిల్లులు చెల్లించకపోవడం తాజా మాజీ సర్పంచులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయని, గాంధేయ మార్గంలో తలపెట్టిన నిరసన దీక్షను పోలీసులు అడ్డుతలిగి అరెస్టులు చేయడం సరికాదని, అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని వారు హెచ్చరించారు. ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడుస్తున్నా తమ సమస్యలను పరిష్కరించడం లేదని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకొని పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు. గ్రామాలలో 10వ పౌరుడు మేము అభివృద్ధి చేసినందుకు మేము ఇలా మమ్మల్ని ఈ సెక్రటరేట్ సచివాలయానికి మేము గాంధీ మార్గంలో చేస్తామంటే మా సర్పంచ్లను తీసుకుపోయి బొల్లారం పోలీస్ స్టేషన్, ఉప్పల్ పోలీస్ స్టేషన్ అక్కడ ఇక్కడ తీసుకుపోయి అందరిని అరెస్ట్ చేస్తారు. అంటే ప్రశ్నించే గొంతుకు నొక్కేస్తారా? ఇదివరకు మేము ప్రశ్నించే గొంతు తెలంగాణ ప్రభుత్వం నొక్కేస్తుందన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చేస్తుంది. వీళ్ళు ఏం పని చేస్తారు? అదే కదా, మాట్లాడే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కేస్తున్నారు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇప్పటికీ ఈ ప్రభుత్వము మాతోని సర్పంచ్లకు మేము గ్రామ 10వ పౌరులం, మేము గ్రామాలలో పంచాయతీలు ఉంచిన అనుభవం ఉంది, మాకు అనేక రకాలుగా ఉన్నది. ప్రభుత్వం ఈ మాట వినకపోతే మేము ఎట్లా తొక్కి పెట్టాలనో మా చేతిలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం గ్రహించి ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు ఇచ్చి మాకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకా మేము డిమాండ్ల పోలే, ఇంకా ఇది స్పందించకపోతే తక్షణమే గాంధీ ఇందిరా పార్క్ కాడ మేము ఒక ధర్నా చౌక్లో ఒక మౌన దీక్ష కూడా చేస్తానికి కూడా మేము సిద్ధమవుతున్నాం. ఆ తర్వాత వినకపోతే ఆందోళన కార్యక్రమాలు ప్రతి ఎమ్మెల్యే ఊళ్ళల్లో ఎట్లా తిరుగుతాడో మేము చూస్తాం. అదేవిధంగా అనేక రకాలుగా మేము ఏం చేయాలనో మేము సర్పంచులమంతా ఒక ప్రణాళిక ప్రకారం మేము కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించి మా సర్పంచ్లను ఇవాళ అరెస్ట్ చేసి. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూర్వలోకల్.